టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుభ్మన్ గిల్ సారథ్యంలో యువ భారత్ ఇప్పటికే సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది. జూలై 13-14 తేదీలో జరిగిన 5వ టీ20తో పర్యటన ముగియనుంది. ఈ పర్యటన తర్వాత భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అక్కడ 3 టీ20లు 3 వన్డేల మ్యాచ్లు ఆడనుంది. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. జూలై 26, 27, 29 తేదీల్లో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ఇవి ప్రారంభం అవుతాయి. ఇక వన్డే సిరీస్ కూడా ఒకే వేదికలో జరగనుంది. కొలంబోలో ఈ సిరీస్ జరగనుంది. ఆగస్టు 1, 4, 7 తేదీల్లో 3 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం వన్డే మ్యాచ్లన్నీ కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన జట్లను కూడా బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్గా నియమితుడైన గౌతమ్ గంభీర్ ఈ సిరీస్ నుంచే బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ పర్యటన మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. వారికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుంది. దీంతో ఈ సిరీస్లో కుర్రాళ్లకు అవకాశం దక్కవచ్చు.